సో కార్లో ఉన్న చెత్త చూడండి. ఫస్ట్ లేస్ ప్యాకెట్లు తిన్నవి ఇష్టం ఉన్న టేస్తా, మొబైల్ హోల్డర్ది, లిప్స్టిక్ ఉంటుంది ఈ పక్క. సో ఇట్లా ఇష్టం ఉన్నాయి అన్ని చెత్త అంతా పడేస్తా. నెక్స్ట్ వెనకాల చూడొచ్చు, మెనీలో బ్యాగ్ ఉంటుంది, ఈయన జాకెట్ వెనకాల నీట్గా ఉంటుంది ఎందుకంటే ఎవరు ఎక్కరు కాబట్టి. సో ఎంత గలీజ్ ఉంది కారు ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తా అంటే కార్ని క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఎక్కడున్నా అంటే వాక్యూమ్ చేసే దగ్గర ఉన్నా. ఫస్ట్ వాక్యూమ్ చేసుకుందాము. సో ఇది వాక్యూమ్ మెషిన్ కార్ వాష్ దగ్గర. సో ఇప్పుడు ఏం చేస్తా నేను అంటే వాక్యూమ్ చేసుకుందాం అనుకుంటున్నా కాబట్టి ఫస్ట్ ఇది ఓపెన్ చేసి కార్లో పడేస్తా. అన్నీ తీసేసిన చెత్త అంతా. సో మనం ఇక్కడ ఎట్లా పే చేయాలి అని అంటే ఫస్ట్ ప్రెస్ చేయాలి. స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కార్ వాష్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇది ఆటోమేటిక్ కాదు, లైక్ కార్ పెట్టంగానే క్లీన్ చేసేది కాదు, మనమే క్లీన్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అక్కడ లాగానే వాక్యూమ్ లాగానే ఇక్కడ కార్డ్తో పే చేయాలి. అండ్ ఇందులో ఏంటి అని అంటే డిఫరెంట్ ఉంటాయి, లైక్ ఫ్రీ సోప్, టైర్ క్లీనర్, హై ప్రెషర్ సోప్, హై ప్రెషర్ రిన్స్, ఫోమింగ్ బ్రష్. సో ఇప్పుడు నేను ఫోమింగ్ బ్రష్ వాడతా అండ్ హై ప్రెషర్ రిన్స్ వాడతా. అంతే, ఇవన్నీ మనకి అవసరం లేదు. సో వ్యాక్స్ అదంతా ఉంటాయి, ఏది కావాలంటే అది ప్రెస్ చేయాలి. ఇప్పుడు సపోజ్ హై ప్రెషర్ కావాలి, $1 వేసేసి ఇది ప్రెస్ చేసినాం అనుకోండి మనకి హై ప్రెషర్ వస్తుంది. సో అది ఎందులో నుంచి వస్తుంది అంటే ఈ పంపులో నుంచి వస్తుంది. మనకి ఇక్కడ రెండు పైపులు ఉంటాయి, ఒకటి ఇది లైక్ ప్రెషర్ది, వాటర్ ప్రెషర్ ఆర్ వ్యాక్స్ ఇట్లాంటివి వస్తాయి. అండ్ ఇంకొకటి బ్రష్, ఆ ఫోమ్ ఏదైతే ఉందో అది ఇందులో నుంచి వస్తుంది అన్నమాట. ఇప్పుడు కార్ జనరల్ సర్వీస్ చేయించడానికి వచ్చిన చూడొచ్చు ఇక్కడ 1,18,000కి రాసిండు. నేను 1,79,000కి వచ్చేసిన. సో వెళ్ళేసి చేయించుకుందాం. బట్ వెయిట్ చేస్తున్నా, మెకానిక్ లేడు ఇక్కడ, ఇంకా రాలేదు ఆయన. సో వచ్చిన తర్వాత ఎట్లా చేస్తాడు, ఇక్కడ జనరల్ సర్వీసింగ్ ఎట్లా చేస్తారు నార్మల్గా అనేది చూపిస్తా. సో హాయిస్ట్ ఎక్కిస్తున్నారు. అయితే ఏంటి అని అంటే నేను ఇక్కడ నుండి వీడియో తీయరాదు యాక్చువల్లీ. అకార్డింగ్ టు ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆ లైన్ ఏదైతే ఉందో నేను దాని బయట ఉండాలి. సో సర్వీస్ ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయలేదు కాబట్టి జస్ట్ చెక్ చేస్తున్నారు. సో వన్స్ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత నేను అక్కడ నుంచి చూపిస్తాను మీకు.
ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ తీసేస్తారు, ఎందుకంటే ఆయిల్ రిప్లేస్ చేయాలి కాబట్టి. సో తర్వాత కార్ అంతా జనరల్గా చెక్ చేస్తారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బ్రేక్ ప్యాడ్స్ కానీ టైర్స్ ఏమైనా రిప్లేస్ చేయాలా, ఇవన్నీ మనకు చెప్తారు. సో ఫస్ట్ అంతా ఇట్లా ఆ ఆయిల్ తీసి చెక్ చేసి మళ్ళీ కొత్త ఆయిల్ రిప్లేస్ చేసి ఎయిర్ ఫిల్టర్ రిప్లేస్ చేసి అంత ఇంకేం చేస్తారు, అంత ఇంకేం చేయరు. వెరీ ప్రాబ్లం కనుక ఉంటే అప్పుడు చెప్పి ఒకవేళ ఇప్పుడు చేయించుకోవాలనుకుంటున్నావా అని అడిగి దాన్ని రిపేర్ చేస్తారనమాట. సో ఇంతే జనరల్ సర్వీస్ అంటే ఇంకేం ఉండదు. యాక్చువల్గా ఆస్ట్రేలియాలో ఎవర్ సర్వీస్ వాళ్ళే చేసుకుంటారు ఇంట్లో, ఆస్ట్రేలియన్స్ అయితే. ఈవెన్ మన ఇండియన్స్ కొంతమందిని చూసినా నేను, వాళ్ళ సర్వీసింగ్ వాళ్ళే చేసుకుంటారు. ఏముంది, ఆయిల్ రిప్లేస్ చేయాలి, ఫిల్టర్ చేంజ్ చేయాలి, ఖతం అయిపోయింది, అంతే. సో ఒక క్విక్ స్పిన్కి వెళ్తున్నాము, ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ అయినా ఫైండ్ చేస్తే చెప్తాడనమాట. సో సర్వీసింగ్ ఇస్ డన్. నెక్స్ట్ వచ్చేసి 1,25,000కి చేయించాలి. సో ఆల్మోస్ట్ మస్తు టైం ఉంది, ఇంకా చూద్దాం ఎప్పుడైతుందో మళ్ళీ. సో గైస్, ఇవాళ వ్లాగ్లో నేను ఇంట్రో ఇవ్వడం మర్చిపోయినా. సో వెల్కమ్ టు మై ఛానల్ సానరావు వాళ్ళ కొమ్ము ఎస్తాస్. నేనైతే మస్తున్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. అండ్ గైస్, ప్లీజ్ డూ టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్. కోవిడ్ అనేది చాలా దరిద్రంగా ఉంది. అండ్ సో ఫస్ట్ థింగ్, ఈ వ్లాగ్ ఏంటి అని అంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో కానీ ఆర్ నా వీడియో స్టార్టింగ్ అంతా చూసుంటారు. ఇవాళ నేను లాస్ట్ ఇయర్ May 18, 2020లో నా కార్ తీసుకున్నా. సో హ్యాపీ యానివర్సరీ టు మై కార్. ఫస్ట్ అయితే అదనమాట. అండ్ మీరు అనుకోవచ్చు కార్ డేట్ కూడా గుర్తుపెట్టుకున్నావా, అంత అవసరం ఏముంది అని. టు బీ ఫ్రాంక్, నా కార్స్ అసలు స్పెషల్ కాదు. నాకు బైక్స్ అంటే చాలా ఇష్టము. నేను నా బైక్ డేట్ ఎప్పుడు కొనుక్కున్నానో ఆ డేట్ కూడా గుర్తుపెట్టుకుంటా, కానీ కార్ ఈస్ నాట్ సో స్పెషల్ యాక్చువల్లీ. సో ఎందుకు గుర్తుపెట్టుకున్నా అంటే, రేపు మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ కాబట్టి గుర్తుపెట్టుకున్నా. సో హ్యాపీ యానివర్సరీ మామ్ అండ్ డాడ్, ఆల్ ద లవ్ టు యూ. సో యాక్చువల్గా చెప్పాలి అంటే కార్ అంత స్పెషల్ కాదు నాకు, లైక్ కార్స్ అంత స్పెషల్ కాదు. బైక్స్ అంటే చాలా స్పెషల్, నాకు చాలా ఇష్టం కూడా. సో బైక్స్ డేట్లు అన్నీ గుర్తుపెట్టుకుంటా, కానీ కార్స్ ఎందుకు గుర్తుపెట్టుకున్నా అంటే బికాస్ ఆఫ్ మై మామ్ డాడ్ యానివర్సరీ. సో ఏంటి అని అంటే గైస్, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఫస్ట్ థింగ్, ఆస్ట్రేలియాలో కార్ ఎందుకు కంపల్సరీ, ఆస్ట్రేలియాలో కార్ ఉండాలా, లేకపోతే కూడా నడుస్తుందా, లేకపోతే కార్ ఉంటే యూజెస్ ఏంటి, అలా అని చెప్పేసి నేను ఈ వీడియో తీద్దాం అనుకుంటున్నా. సో నాతో వచ్చేసేయండి, లెట్స్ గో. సో ఫస్ట్ అయితే కార్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను నా లైఫ్లో జరిగింది ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను, నా ఎక్స్పీరియన్స్ పర్టికులర్గా. సో ఏంటి అని అంటే, ఫస్ట్ నేను మార్చ్లో రాగానే, లైక్ March 8th వచ్చిన. అండ్ ఆ తర్వాత నాకు వెంటనే ఒక 2 weeks జాబ్ ఉండే, బట్ దాని తర్వాత ఏ జాబ్ లేకుండే. అండ్ ఇక్కడ రెఫరెన్స్తోనే మనకి జాబ్లు వస్తాయి, లైక్ పార్ట్ టైం జాబ్స్ అవన్నీ కూడా. సో అప్పుడు ఏంటి అని అంటే, నాకు కార్ లేకపోతే నేను ఒక 1 week కార్ రెంట్కి తీసుకున్నా. వెంటనే కార్ నేర్చేసుకున్నా, ఇక్కడికి వచ్చి ఒక 5 days అట్లా రూల్స్ అవన్నీ తెలుసుకొని కార్ తీసుకున్న తర్వాత లైక్ రెంట్కి తీసుకున్నా. అప్పుడు కార్ వాల్యూ అర్థమైందనమాట. లైక్ మనకి ఏం జాబ్స్ దొరకట్లేదు. సో ఊబర్, మెన్యూలాగ్, డోడాష్, ఇవన్నీ ఫుడ్ డెలివరీస్, ఏదైనా మనం చేసుకోవచ్చు. అవన్నీ కూడా అకౌంట్స్ ఇస్తారు కాబట్టి మనం అప్లై చేసుకుంటే. సో నాకు ఫస్ట్ ఆప్షన్ ఏదైతే దొరికింది, నేను ఇక్కడ ఈజీగా మనీ ఎర్న్ చేసినా అంటే బికాస్ ఆఫ్ కార్ అనమాట. అందుకే కార్ అంత స్పెషల్. అండ్ నా ఫీజు నేను ఇప్పుడు కొంచెం కట్టుకోగలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ మై కార్. సో అందుకే ఈ వీడియో తీస్తున్నా. అండ్ అందుకే ఈ వీడియో నాకు చాలా స్పెషల్, ఈ డేట్ చాలా స్పెషల్, అండ్ రేపటి డేట్ కూడా చాలా స్పెషల్. సో ఫస్ట్ కార్ తీసుకుంటే కనుక బెనిఫిట్స్ ఏంటి అంటే, మీరు ఫస్ట్ థింగ్ ఎక్కడికైనా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు అంటిల్ అండ్ అన్లెస్ మీరు సిటీకి వెళ్దామని అంటే తప్పితే. అండ్ నెక్స్ట్ ఇంకోటి, జాబ్స్కి యూజ్ అవుతుంది. అండ్ చాలా జాబ్స్కి కార్ మ్యాండేటరీ థింగ్ అనమాట. నీకు కార్ ఉంటేనే జాబ్ ఇస్తానంటారు, అదొకటి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి, సో యాక్చువల్లీ ఇట్లా సైకిల్ ఉంటుంది కదా, అట్లా సైకిల్ మీద కూడా ఊబర్లు అవన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ వెదర్ కండిషన్ సపోర్ట్ చేయవు. సో అప్పుడు మనకి కార్ చాలా అవసరం. నేను అనుకున్నాను అనమాట, సైకిల్ చూసి అరే కార్ తీసుకోవడం ఎందుకు, సైకిల్ మీద చేస్తే అయిపోతుంది కదా ఈజీగా, లైక్ అంటే ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదు కదా, దానికి ఈజీగా అయిపోతుంది అని అనుకున్నా. బట్ అంత ఈజీ కాదు సైకిల్ మీద చేయడం. అండ్ సైకిల్ మీద ఇక్కడ ఊబర్ చేసిన హ్యాండ్స్ ఆఫ్
ఏమో అనిపిస్తుంది నాకు వాళ్ళు చూస్తే. అండ్ కార్ ఎందుకు అని అంటే ఈజీగా అంటే లైక్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు చాలా యూస్ఫుల్, రెంట్కి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అట్లాంటివన్నిటికీ కార్ అనేది చాలా అవసరం. అండ్ ఫస్ట్ థింగ్ కార్ తీసుకోవాలి అని అంటే లైక్ ఫస్ట్ థింగ్ మనకి మనీ కావాలి. అది ఒక్కదాని దగ్గరనే లైక్ అందరు ఏం చేస్తారు అని అంటే కొనుక్కోవాలా వద్దా అని అటు ఇటు అవుతూ ఉంటారు అనమాట. సో నేను ఏం చెప్తానంటే ఇఫ్ యూ హ్యావ్ మనీ తీసేసుకో, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ ఈవెన్ అయినా తీసుకోండి. సో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి కార్ నేను ఎట్లా తీసుకున్నా అంటే నేను మా మమ్మీ వాళ్ళ హెల్ప్ అండ్ మా బావ హెల్ప్ చేసిండ్రు. టు బీ ఫ్రాంక్ లైక్ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మా బావ నాకు హెల్ప్ చేసిండ్రు. లైక్ హాఫ్ మనీ ఉండే, హాఫ్ మనీ నేను మా బావని అడిగినా అనమాట. సో అడిగేసి నేను కార్ కొనేసుకున్నా. అండ్ వాళ్ళకి ఏదైతే టైం చెప్పానో ఆ టైంలో నేను రిటర్న్ కూడా చేసిన. అంటే మీకు ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండి ప్రాపర్ వర్క్ ఉంటే ఈజీగా మీరు రిటర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ పార్ట్ టైం జాబ్స్ గురించి నేను ఇంకో వీడియో తీస్తా, అప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది దాంట్లో ఎట్లా జాబ్స్ చేస్తే ఎట్లా వస్తుంది ఇన్కమ్ అనేది. అండ్ కార్ అయితే మీకు అర్థమైంది కదా, ఒకవేళ కార్ ఉంటే ఎట్లా అనేది. ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే కార్ ఉంటే బాధలు ఏంటి చెప్పాలా. లైక్ మీరు కార్ తీసుకుంటే మంచి కార్ తీసుకోవాలి, లేదా అది సతాయిస్తుంది మనల్ని ఒక రేంజ్లో. లైక్ ఎట్లా అంటే దానికి పెట్టాల్సిన రిపేర్ ఖర్చులు ఉంటాయి కదా, అది వాచిపోద్ది అనమాట. సో ఫస్ట్ నంబర్ ప్లేట్ ఉంటుంది కదా, ఇక్కడ రెజో అంటారు, దానికి కూడా మనం 3 monthsకి ఒకసారి కానీ 6 monthsకి ఒకసారి కానీ 12 monthsకి ఒకసారి దానికి ఒక రేట్ ఉంటుంది, అది కట్టాల్సి వస్తుంది. అదొకటి ఉంటుంది. అండ్ జనరల్ సర్వీస్ ఏదైతే ఉంటుందో అది చేయించాల్సి వస్తుంది. అండ్ ఇంకేముంటాయి, ఫ్యూయల్ ఖర్చులు ఉంటాయి. ఆ ఫ్యూయల్ ఖర్చులు పెద్ద ఖర్చులు నేను అనుకోను. ఎందుకు అని అంటే ఇఫ్ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కనుక యూజ్ చేయాలని అనుకున్నారు అనుకోండి, ఆ ఫ్యూయల్ కంటే కూడా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో ఇట్లా ఉంటుంది కార్ డిసడ్వాంటేజెస్ ఒకవేళ తీసుకుంటే. బట్ ఐ థింక్ మీరు ఏదైతే కార్ తీసుకున్న తర్వాత సంపాదిస్తారో అది డిసడ్వాంటేజెస్ కింద అయితే మీరు చూడరు. వన్స్ మీరు మంచి కార్ తీసుకుంటే మాత్రం యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. I hope you guys like this video. If you do like it, please don't forget to like, share and subscribe. And గంట ఉంటుంది దాన్ని మర్చిపోకుండా కొట్టండి. And this is Sana Rawala signing off. Happy anniversary mom and dad. And third thing వచ్చేసి సో ఇవాళ వ్లాగ్లో నేను ఇంట్రో ఇవ్వడం మర్చిపోయినా కాబట్టి, సో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ Sana Rawala.